మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సీట్లు, తర్వాత సైబర్ సెక్యూరిటీ సీట్లు, ఇలా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లు పెరగబోతున్నాయి. ఇది వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్కి ఇంటర్లో 900 పైన మార్కులు ఉంటాయి, బట్ జేఈ మెయిన్స్ కానీ వెబ్సైట్లో కానీ మంచి ర్యాంక్ రాకపోవడం వలన మంచి కాలేజీలల్లో లేదా హైదరాబాద్కు దగ్గరలో, సిటీకి దగ్గరలో ఉన్న కాలేజీలల్లో ఇది సీట్ రాకపోవచ్చు. అందుకని నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఒకటి ఉండబోతుంది. అదేంటి అంటే బీఎస్సీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ సీట్లు పెరిగిపోతున్నాయి అనమాట. ఎందుకంటే కాలేజెస్ అన్నీ అప్లై చేసుకుంటున్నాయి. ఇంతకుముందు కంటే బీఎస్సీ అంటే ఓన్లీ బీఎస్సీ, ఎంపీసీ అలా ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు బీటెక్ ఈక్వల్గా చేద్దాం, ఎందుకంటే బీఎస్సీ చేస్తే కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కాలేజీలన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కోసం అప్లై చేస్తున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు బీటెక్, బీఎస్సీ అని పెట్టుకోకండి. నవే డేస్ ఈ రోజుల్లో మీ చేతిలో బీటెక్ పట్టా ఉన్నా, బీఎస్సీ పట్టా ఉన్నా, ఐఐటి నుంచి బీటెక్ ఉన్నా, ఎన్ఐటి నుంచి బీటెక్ పట్టా ఉన్నా, సర్టిఫికెట్ ఉన్నా, మీ దగ్గర స్కిల్స్ ఉంటేనే మీకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ బీటెక్ కాలేజీలో మంచి టాప్ బీటెక్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలా వచ్చింది అనుకోండి, వెళ్ళిపోండి. అక్కడ ఒకవేళ మిస్ అయ్యి డిస్ట్రిక్ట్ కాలేజీలో వస్తుంది, దూరం వస్తుంది అంటే బీఎస్సీలో కూడా ఈ కోర్సెస్ ఉన్నాయి. ఇది నియర్ బై సిటీగా ఉంటే ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతూ ఏం చేయాలి అంటే మీరు కోర్సెస్, స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి దగ్గరలో, ఏపీ కానీ ఎవరైనా సరే కొంచెం సిటీకి దగ్గర ఉంటే మనము ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు బీఎస్సీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయిన వెంటనే మీకు జాబ్స్ అనేవి ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్కిల్ ఉంటే ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నా సరే మీ దగ్గర స్కిల్ ఉండి ఆ కంపెనీకి మీరు ఉపయోగపడతారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ప్లేస్మెంట్స్, మంచి జాబ్స్ వస్తాయి. మీ దగ్గర ఐఐటి సర్టిఫికెట్ ఉన్నా మీ దగ్గర స్కిల్ లేకుంటే మాత్రం జాబ్స్ ఉండవు. సో సీట్లు పెరగబోతున్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కొత్త కోర్సులో జోస్ అని ఇచ్చారు. ఏంటి అంటే ఇది యూజీ, పీజీలో ఎమర్జింగ్ కోర్సుల డిమాండ్ అనమాట. యూజీ అంటే బీఎస్సీ. సరే, ఇప్పుడు నేను బీఎస్సీ చేస్తే నాకు డిమాండ్ ఉంటుందా, బీటెక్ డిమాండ్ ఉంటుందా అంటే బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, రెండు బ్యాచిలర్ సర్టిఫికేట్సే కదా. మీ దగ్గర ఈ సర్టిఫికేట్తో పాటు ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే ఆ సర్టిఫికేట్తో పాటు మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, ఖచ్చితంగా కంపెనీ మీకు జాబ్ ఇస్తుంది, అందులో నో డౌట్. ఓకే, అనుమతుల కోసం పలు కళాశాలలు దరఖాస్తు చేశాయంట. బీఎస్సీ ఏఐఎంఎల్, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సెస్ వైపు చాలా కాలేజెస్ మొగ్గు చూపుతున్నాయి. హైదరాబాదు శివారు ప్రాంతాల కాలేజీలే ఎక్కువ అనమాట ఇవి, సిటీ. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కొత్త జోస్ కనిపిస్తుంది. బీటెక్తో సమానంగా తీసుకొస్తున్న ఎమర్జింగ్ కోర్సులపై ఆసక్తి పెరుగుతుంది. ఈ మేరకు కొత్త కోర్సులు మొదలుపెట్టేందుకు కాలేజీలు కూడా ముందుకు వస్తున్నాయి. 2026-27 విద్యా సంవత్సరంలో వీటిని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కాలేజీలు ప్రపోజల్ తీసుకుని వచ్చి పర్మిషన్ కోసం అడుగుతున్నాయి అనమాట. ఇప్పటి వరకు యూజీ కాలేజీలు నియర్లీ 200, పీజీ కాలేజీల నుంచి 73 అప్లికేషన్స్ వచ్చాయంట. అత్యధికంగా బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ కోర్సు వైపు కాలేజీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయంట. ఇక్కడ బీటెక్లో మిస్ అయినా బీఎస్సీలో వస్తుంది అనమాట. మీకు ఇంటర్ మార్క్స్ బాగున్నాయి అనుకోండి. తర్వాత స్థానంలో బీకామ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుపై ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయా కాలేజీలు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఎక్కువ ఉన్నాయంట. అంటే సిటీకి దగ్గరలో ఉంటారనమాట మీరు. ఇక్కడ ఉపాధి లక్ష్యం చూడండి, ఉపాధి లక్ష్యం యూజీ, పీజీ తర్వాత తక్షణ ఉపాధిని యువత ఆశిస్తుంది. యూజీ అంటే డిగ్రీ, పీజీ తర్వాత అయితే సాంప్రదాయ డిగ్రీ కోర్సులు ఈ అవకాశం ఇవ్వట్లేదు. ఇంతకుముందుకి ఎలా అంటే బీఎస్సీ, ఎంపీసీ ఉండేది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇంటర్లో ఎంపీసీ, బీఎస్సీలో ఎంపీసీ చేసి నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా బీఎస్సీలో ఇట్లా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ రంగంలో మీకు మీ దగ్గర స్కిల్ ఉంటే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయన్నమాట. అందుకని ఇంజనీరింగ్ విద్య వైపు తక్షణ ఉపాధి కావాలంటే అందరూ ఏం ఆలోచిస్తారు, ఇంజనీరింగ్ విద్య. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బీఎస్సీని, బీటెక్ని ఈక్వల్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతున్నాయి అనమాట. సో మీరు ఆలోచించకుండా ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు మంచి ఫ్యూచరే ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఎటువంటి డౌట్ ఏం పెట్టుకోకండి, క్లియర్గా చెప్తున్నా. సో ఇక్కడ డిగ్రీ, పీజీ కోర్సులో నైపుణ్యము, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించారంట. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ సెక్యూరిటీ సర్వీస్ అండ్ ల్యాండ్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఏవియేషన్ మేనేజ్మెంట్, మెరైన్ టెక్నాలజీ, లాజిస్టిక్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్తో పాటు పలు కోర్సులను డిజైన్ చేశారంట. చాలా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి బీఎస్సీలో కూడా. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది అస్సలు మిస్ చేసుకోకండి ఆపర్చునిటీ. మీకు బీటెక్ కాలేజీలో నార్మల్ కాలేజ్ వస్తే మాత్రం
బీటెక్లో. ఆ బోధనా ప్రణాళికను కూడా ఇదే తరహాలో రూపొందించారంట. మారుతున్న సాంకేతికత సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలకు ఈ కోర్సులు మేలు చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుందంట. మరి ఫ్యాకల్టీ మాట ఏంటి అనేది, సరే ఫ్యాకల్టీ ఇప్పుడు సైన్స్ టీచ్ చేసిన ఫ్యాకల్టీ ఈ కోర్సెస్ ఎలా టీచ్ చేస్తారు అనేది ఛాలెంజింగ్గానే ఉంది. ఇది అంత ఈజీ ఏం కాదు. అనుమతులు మంజూరు చేసే విషయంలో ఆచితూచి అడిగేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తుందంట. రాష్ట్ర వ్యాప్తంగా 1000 పైగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 4.6 లక్షల సీట్లు ఉన్నాయంట. అయితే ఏటా 2.2 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇందులో కూడా బీకామ్, బీఎస్సీ, లైఫ్ సైన్సెస్ వంటి కోర్సుల్లోనే అడ్మిషన్లు ఉంటున్నాయి. దీంతో ఈ ఏడాది అకాడమిక్ ఆడిట్ చేపట్టాలని సీట్స్ ఎప్పుడైతే తక్కువ ఫిల్ అవుతాయో ఇంకా సీట్స్ రిమూవ్ చేద్దాం అనుకునే టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేదు మేము బీటెక్ ఈక్వల్గా కోర్సెస్ తీసుకొస్తామని అప్లై చేసుకుంటున్నారు అనమాట. సో సీట్ తగ్గకుండా చూసుకుంటున్నారు వాళ్ళు. సో దీనివల్ల స్టూడెంట్స్ కూడా న్యాయమే జరుగుతుందిలేండి. ఎందుకంటే బీటెక్ కాలేజీలో మంచి కాలేజీలో రానప్పుడు ఇక్కడ జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి కోర్సెస్ నేర్చుకొని ఖచ్చితంగా మంచిగా సెటిల్ కావచ్చు అనమాట. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఎమర్జింగ్ కోర్సులు బోధించే అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకుంటారనే దానిపై కాలేజీలు కొంచెం టెన్షన్, ఛాలెంజింగ్ అనమాట. సో ఇది ఎలా చేస్తారు అని అడుగుతున్నారనమాట పర్మిషన్ ఇచ్చేటప్పుడు. ఇతర రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆన్లైన్ ద్వారా బోధించడము, ఎక్స్పర్ట్స్ మేము తీసుకొస్తాము, స్టూడెంట్స్కి న్యాయం చేస్తామని అయితే చెప్తున్నారనమాట. సో అన్ని పరిశీలించే అనుమతులు ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఏఐ సాంకేతికతతో కూడిన కొత్త కోర్సుల ప్రతిపాదికను మంచి స్పందన వస్తుంది. కాలేజీలు వీటిని ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బోధనా సిబ్బంది ఇతర అంశాలు పరిశీలించిన తర్వాత అనుమతులు ఇస్తామని ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు చెప్పారనమాట. సో ఇది సీట్లు ఏఐఎంఎల్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ సీట్లు పెరగడం అయితే మంచి పరిణామమే. ఎందుకంటే స్టూడెంట్స్ ఆ కాలేజీలో జాయిన్ అయ్యి ఎలాగోలాగా మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి స్కిల్స్ పెంచుకున్నారు అంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరేం టెన్షన్ పడకండి. వెబ్సైట్ గురించి అంటే మంచి ర్యాంక్ వస్తే ఫుల్ హ్యాపీ. జేఈ, ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFT, తెలంగాణ టాప్ కాలేజీలో సీట్ వస్తే నో ఇష్యూ. ఒకవేళ అక్కడ అటు ఇటు అయినా మీకు ఇంటర్ స్కోర్ బాగుండి బీఎస్సీలో జాయిన్ అయినా మీకు ఎటువంటి డోకా ఉండదు. సో నవేడేస్ సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉండి స్కిల్ ఉంటేనే జాబ్స్ ఉంటాయి. కాబట్టి స్కిల్స్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇంటర్ ఇప్పుడు ఎవరైతే జేఈ మెయిన్స్ April 2 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అండ్ వెబ్సైట్ కూడా రాస్తున్నారు కదా, తర్వాత కౌన్సిలింగ్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యేలా ఇచ్చి ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. జాగ్రత్త, ప్రిపేర్ అవ్వండి వెబ్సైట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.